హిందూ పురాణాల శాస్త్రం విస్మయం కలిగించే స్ఫూర్తినిచ్చే కథలతో నిండి ఉంది. భారతదేశపు పిల్లలు దాదాపు అందరూ కూడా రామాయణం, మహాభారతాల గురించి వింటూ పెరుగుతున్నవారే. ఈ రెండు పురాణాలు కూడా మన జీవనం మీద గొప్ప ప్రభావం చూపించే మూలాలు. ఈ పురాణాలు అత్యంత అద్భుతమైన కథలతో నిండి ఉండి మనలను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తి ఉంచే తరగని వనరులు. రాజులు, యువరాణులు, శక్తివంతమైన యోధులు మరియు ఖగోళ నిమ్స్ వంటి అసంఖ్యాక కథలతో ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తూ ఉంటాయి. ప్రేమ, ద్వేషం, అహంకారం, దురాశ వంటి దారాలతో ఈ మనోహరమైన కథలను నేశారు. ఈ కథలు శతాబ్దాలుగా జీవించున్నాయి మరియు ఒక తరం నుండి ఇంకో తరానికి ప్రయాణిస్తూనే ఉంటాయి. మరియు వాటి యొక్క గొప్పతనం, ఆకర్షణ కోల్పోవడం అంటూ జరగదు. మహాభారతం నుండి అటువంటి మనోహరమైన కథ ఒక మానవరాజు పురూరవుడితో ఊర్వశి అనే ప్రఖ్యాతి చెందిన అప్సరస ప్రేమ కథ. దేవలోకపు వాసులు భూలోకపు వాసులతో ప్రేమలో పడటం అన్న ప్రస్తావన భారత పురాణాలలో సర్వసామాన్యం. మేనక మరియు విశ్వామిత్రుడు, రంభ మరియు శుక్రాచార్యుని కథలు అప్సరసలు మరియు మానవుల మధ్య ప్రేమ కథలకు కొన్ని ఉదాహరణలుగా నిలిచి ఉన్నాయి. ఈ కథల వంటిదే ఊర్వశి మరియు పురూరవుడి అందమైన ప్రేమ కథ. ఈ కథలో ప్రేమ, అభిమానం, అసూయ మరియు విడిపోవటం వంటివి కలిగలిపి ఉన్నాయి. ఊర్వశి మరియు పురూరవుడి కథ విందాం. పురూరవుడు చంద్రరాజులలో మొట్టమొదటివారు మరియు బుధుడు మరియు ఐలా యొక్క కుమారుడు. బుధుడు సోమ్, తారా యొక్క కుమారుడు. పురూరవుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధవీరుడు మరియు అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేకసార్లు ఆహ్వానించాడు. ఊర్వశి ఇంద్రుడి సభలో అప్సరస. ఒక్కసారిగా స్వర్గలోకంతో విసుగు చెందింది మరియు ఆమె స్నేహితులతో పాటు ఆనందానికి భూమి మీదకొచ్చింది. ఆమె భావోద్వేగాలు లేని స్వర్గసుఖాలతో విసుగు చెందింది మరియు ఆమె భూలోక జీవితానికి ప్రాధాన్యమిచ్చింది. అలా భూమి మీదకు వచ్చిన ఆమె పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగి వెళ్తుండగా ఆమెను ఒక అసురుడు అపహరించాడు. ఇది చూసిన పురూరవుడు అతని రథంపై ఆ అసురుడి వెంటబడి మరియు అతని బారి నుండి ఊర్వశిని విముక్తి కలిగించాడు. ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవిత కాలాలను మార్చివేసింది. మొదటిసారి ఊర్వశి ఒక భౌతిక శరీర వెచ్చని స్పర్శను అనుభవించింది మరియు తనలో ఒక బలమైన వాంఛ రగులుతోంది. అదేవిధంగా పురూరవుడిలో ఆ అప్సరస పట్ల అదే భావన కలిగింది. అయితే ఆ భావాలు పరస్పరం కలిగాయని వారిలో ఎవరికీ తెలియదు. ఒక నాటక సమయంలో ఊర్వశి లక్ష్మీదేవిగా నటిస్తున్నప్పుడు ఆ నాటకంలో ఊర్వశి పురుషోత్తమ అని విష్ణువుని సంబోధించవలసినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు పురూరవ అని సంబోధించింది. ఇది నాటక దర్శకత్వం చేస్తున్న భారత ఋషికి ఆగ్రహం తెప్పించింది మరియు అతను ఆమెను భూలోకానికి వెళ్లి అతనితో ఉండమని మరియు అతని ద్వారా సంతానం పొందమని శపించాడు. పూర్తిగా పురూరవుడి ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు. ఇంకోవైపు స్వర్గలోక సుందరి తన కోసం, తన ప్రేమ కోసం దిగి వస్తుందని ఊహించని పురూరవుడు విచారంగా ఉన్నాడు. తన భార్యకు సంతానయోగం లేదని అతను చాలా విచారంలో మునిగి ఉన్నాడు. ఈ సమయంలో ఊర్వశి పురూరవుడి కోసం వచ్చింది మరియు ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. ఊర్వశి జీవితాంతం పురూరవుడితో కలిసి ఉండటానికి అంగీకరించింది, కానీ ఆమె కొన్ని నిబంధనలను పెట్టింది. అందులో మొదటి నిబంధన ఆమెతో పాటు 2 మేకలు తెచ్చుకుంటారని, వాటి భద్రత విషయంలో పూర్తిగా రాజు బాధ్యత వహించాలని. రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో ఆమె కాచిన వెన్న మాత్రమే ఆహారంగా తీసుకుంటారని. మరియు మూడవ నిబంధన వారు శృంగార సమయంలో తప్ప ఒకరికొకరు నగ్నంగా కనబడకూడదని. ఈ నిబంధనలు ఇద్దరిలో ఎవరు అధిగమించినా ఆ క్షణంలోనే ఊర్వశి పురూరవుడిని వదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్లిపోతానని చెప్పింది. పురూరవుడు అన్ని నిబంధనలను అంగీకరించాడు మరియు వారు గంధమదన్ తోటలో కలిసి నివసించటం ప్రారంభించారు. మరోవైపు ఊర్వశి మరియు పురూరవుడి మధ్య ప్రేమ దేవతలకు చాలా అసూయగా మారింది. స్వర్గలోకంలో ఊర్వశి లేకుండా చాలా మందకుడిగా కనిపించింది. కాబట్టి ఊర్వశిని రప్పించాలని వారు ఒక పన్నాగం పన్నడానికి నిశ్చయించుకున్నారు. చివరకు ఒక రాత్రి గంధర్వులు మేకలను దూరంగా తీసుకెళ్లారు. మేకలు మే మే అని అరవటం ప్రారంభించాయి. ఊర్వశి విచారంతో వెంటనే వెళ్లి వాటిని రక్షించమని రాజును కోరింది. ఆ సమయంలో పురూరవుడు నగ్నంగా ఉన్నాడు. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాడు. ఆ సమయంలో గంధర్వులు స్వర్గం నుంచి కాంతిని పురూరవుడు మరియు ఊర్వశి మీద ప్రసరింప చేయటం చేత వారిద్దరూ ఒకరినొకరు నగ్నంగా చూసుకున్నారు. మూడవ నిబంధన అధిగమించబడింది. దీనివలన ఊర్వశి స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. భారమైన హృదయంతో ఆమె కలత చెంది చిత్తరువై నిలబడి ఉన్న రాజు వైపు తిరిగింది. ఆ సమయంలో ఊర్వశి పురూరవుడి సంతానాన్ని మోస్తున్నది. ఆమె 1 సంవత్సరం తర్వాత కురుక్షేత్ర ప్రాంత సమీపానికి రాజును వచ్చి
అతని సంతానాన్ని తీసుకోమని కోరింది. తర్వాత ఇతర సంఘటనలు జరిగి ఊర్వశి భూమి మీదకు మళ్లీ వచ్చింది మరియు పురూరవుడితో చాలా సంతానాన్ని పొందింది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.